ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ఇవాళ ఈడీ విచారణకు హాజరు కానున్నారు. 10:30కు బషీరాబాద్లో హైదరాబాద్ జోనల్ ఈడీ ఆఫీస్కు రానున్నారు ఆయన. ఈ మేరకు కేటీఆర్ను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఎస్నెక్స్ట్ జెన్ సహా సీజన్ 9లో పాల్గొన్న ప్రైవేట్ సంస్థల గురించి ఈడీ ఆరా తీనున్నట్లుగా తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ ప్రపోజల్స్ దగ్గర నుంచి విదేశీ సంస్థలకు చేరిన హెచ్ఎండిఏ బోర్డు నిధులపైనే కేటీఆర్ను ప్రధానంగా ప్రశ్నించనున్నట్లుగా సమాచారం. ఇప్పటికే ఈ కేసులో A2గా ఉన్న ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డిలను ఈడీ విచారించింది. వారి వాంగ్మూలం ఆధారంగా కేటీఆర్ను విచారించనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు ఈడీ కార్యాలయం నుంచి మా కరెస్పాండెంట్ వాసుతో పాటు నందినగర్ కేటీఆర్ నివాసం నుంచి మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా సాయి కిరణ్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి కిరణ్, ఎట్లాంటి వాతావరణం కనిపిస్తోంది? ఈరోజు ఈడీ విచారణకు హాజరవుతున్నారు కేటీఆర్. మొదటి నుంచి కూడా ఇది ఒక లొట్టపీస్ కేసు అన్న స్టేట్మెంట్ ఇస్తూ వస్తోంది బీఆర్ఎస్. సేమ్ టైం విచారణని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నామన్న స్టేట్మెంట్ను కూడా ఇస్తుంది. మొత్తంగా ఏసీబీ విచారణ అనంతరం ఈరోజు ఈడీ విచారణకు హాజరవుతున్నారు కేటీఆర్. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఎట్లాంటి ఉత్కంఠ కనిపిస్తోంది నేపథ్యంలో అంటే ఏం చెప్తారు? సనసి ప్రస్తుతం నేను బంజారాహిల్స్ నందినగర్ వద్ద ఉన్నాను, కేటీఆర్ నివాసం వద్ద. ఇది కేటీఆర్ ఇంకా గచ్చిబౌలిలోని ఓరియన్ విలాస్కి సంబంధించిన ఆయన నివాసంలోనే ఉన్నారు. అక్కడ నుంచి ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడ న్యాయవాదులతో చర్చించిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం కూడా వెళ్ళున్నారు. అయితే మొన్న ఏసీబీ విచారించిన రోజు కూడా చూసాం, తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆ రోజు కూడా ఏసీబీ ప్రస్తుతం అసలు ఫార్ములా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం పైన మొదట ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసీబీ కేసు నమోదు చేసిన దానిపైన ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసి ఈడీ కూడా ఈరోజు విచారణకు పిలిచింది. యాక్చువల్లీ ఈడీ 7వ తారీఖునే విచారణ పిలిచింది కేటీఆర్ను. కానీ ఆ రోజు కేటీఆర్ క్వాష్ పిటిషన్కి సంబంధించి హైకోర్టులో ఉందని చెప్పి కొంత సమయం కావాలని కోరడంతో ఈడీ మళ్ళీ 16వ తారీఖున ఈరోజు పిలవడంతో మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటికీ మనం ఇప్పుడే చూస్తున్నాం, ఇక్కడ నందినగర్కు చాలామంది బీఆర్ఎస్ నేతలంతా కూడా చేరుకుంటున్నారు. బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఒక ఇంత ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే ఏసీబీ కేసును ఒక లొట్టపీస్ కేసుగా మీరు అన్నట్టు ఆయన కేటీఆర్ అభివర్ణించడం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే ఈడీని కొంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే ఇక్కడ హైదరాబాద్లో అప్పుడు ఈ రేస్ నిర్వహించారో అప్పుడు ఫార్ములా ఈకి సంబంధించి హెచ్ఎండిఏ నుంచి దాదాపు 45.71 కోట్ల నిధులను అయితే హిమాయత్నగర్లోని ఓవర్సీస్ బ్యాంక్ నుంచి బ్రిటన్ కంపెనీకి ఎఫ్ఈఓకు నిధులు మళ్లించారు. సో వాటికి సంబంధించి ఆర్బీఐ అప్రూవల్స్ లేవు. దీనిపైనే ఈడీ ఫెమా నిబంధనల కింద కావచ్చు, అటు మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసింది. మరి ఆర్బీఐ అప్రూవల్స్ లేకుండా విదేశీ కరెన్సీ రూపంలో ఇక్కడ నుంచి నిధులు పంపడం అయితే ఖచ్చితంగా ప్రస్తుత ల్యాబ్సెస్ జరిగాయనేటువంటిది ఈడీ ప్రధానంగా ఆరోపిస్తుంది. మరి ఆ ఆరోపణలపైన ఈరోజు ఈడీ విచారణ ఏ విధంగా జరుగుతుందని చూడాల్సి ఉంది. ఇప్పటికే ఈడీ అటు బిఎల్ఎన్ రెడ్డిని అయితే హెచ్ఎండిఏ అప్పుడు చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అప్పుడు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ ఇద్దరిని విచారించింది. ఆ ఇద్దరు స్టేట్మెంట్ ఆధారంగా మరి ఈరోజు కేటీఆర్ విచారించారు. మరి కేటీఆర్ ఏసీబీ అధికారుల విచారణ ఎదుర్కొన్న తర్వాత బయటకు వచ్చి ఏసీబీని నేనే రివర్స్ ప్రశ్నించాను అని చెప్పి మాట్లాడారు. మరి ఈరోజు ఈడీ అధికారుల ఎదుట ఆయన వాళ్ళు ఏం ప్రశ్నిస్తారు, దానికి కేటీఆర్ ఏం సమాధానం చెప్తారు, మరి సాయంత్రం వరకు జరగనుందా, సాయంత్రం విచారణ తర్వాత ఏం జరుగుంది అనేటువంటిది బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠగా ఉంది. ఇప్పటికే ఒక్కొక్కరు కూడా నందినగర్కు చేరుకుంటున్నారు, అటుగా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్. ప్రస్తుతం ఈడీ ఆఫీస్ నుంచి మా కరెస్పాండెంట్ వాసు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వాసు, ఈరోజు కేటీఆర్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఈడీ అధికారులు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? సేమ్ టైం విదేశీ సంస్థలకు పౌండ్స్ రూపంలో ఆర్బీఐ అనుమతి లేకుండా నిధులు కేటాయించడంపై ప్రధానంగా అధికారులు దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఎలాంటి వివరాలు ఉన్నాయి? ఎస్ అనుశ్రీ, ఈరోజు మరికాసేపట్లో కేటీఆర్ ఈడీ కార్యాలయానికి బయలుదేరున్నారు. 10:30 ఈడీ అధికారులు ఆయన్ను విచారించనున్నారు. ప్రధానంగా ఏదైతే ఈ ఫార్ములా రేసింగ్ కేసుకు సంబంధించి కూడా చూసినట్టయితే ఇప్పటివరకే ఈ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్తో పాటు బిఎల్ఎన్ రెడ్డిని విచారించింది. నిన్న అరవింద్ కుమార్ని రెండోసారి కూడా పిలిచి అతని దగ్గర నుంచి కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు కూడా ఈడీ సేకరించింది. ప్రస్తుతం కేటీఆర్ విచారణకు సంబంధించి కూడా ఏదైతే ఇప్పటివరకు ఈడీ సేకరించిన పత్రాలతో పాటు ఈడీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను కూడా కేటీఆర్ ముందుంచి ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రధానంగా ఇది ఏదైతే ఎఫ్ఈఓ కంపెనీకి 55 కోట్ల రూపాయల నగదు బదిలీకి సంబంధించి ఆర్బీఐ రూల్స్ పాటించకుండా ఫెమా నిబంధనలకు వ్యతిరేకంగా ఈ యొక్క డబ్బుల చెల్లింపు జరిగిందంటూ కూడా ఇప్పటికే ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఏదైతే ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందో ఆ కేసు ఆధారంగా ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేస్తూ ఉంది. దీంట్లో ఇప్పటికే
ఐఏఎస్ అధికారి దాన కిషోర్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైన నేపథ్యంలో కూడా అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. కాబట్టి ప్రస్తుతం మరి కాసేపట్లో కేటీఆర్ ఇక్కడికి రానున్న నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నారు స్థానిక పోలీసులు. ఈడీ కార్యాలయం మొత్తం కూడా గేట్ అంతా క్లోజ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా లోనికి రావడానికి అనుమతి లేదు. ఇప్పటికే అడ్వకేట్ సమక్షంలో హాజరయ్యేందుకు కేటీఆర్ సిద్ధమవుతున్న పోలీసులు మాత్రం ఈడీ మాత్రం కేటీఆర్కి ఒక్కరికి మాత్రమే లోనికి అనుమతి ఉంది, ఏ ఒక్కరిని కూడా లోనికి పంపే అవకాశం లేదని చెప్తా ఉన్నారు. ఒకవేళ కేటీఆర్ అభ్యర్థన మేరకు అడ్వకేట్ అనుమతిస్తారా లేదా అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. నందినగర్ నుంచి కూడా ఆయన బయలుదేరి నేరుగా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అది ప్రధానంగా కూడా ఆయనతో పాటు చాలా పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు, మనం లాస్ట్ టైం ఏసీబీ విచారణ నేపథ్యంలో కూడా చాలా భారీగా బీఆర్ఎస్ శ్రేణులు రావడం, ఆ వీడి విచారణ ముగిసిన తర్వాత కూడా ఆయన భారీ ర్యాలీగా బీఆర్ఎస్ భవన్కు తరలించిన నేపథ్యం సంబంధించి ఇప్పటికే కేసు కూడా నమోదైన పరిస్థితి. కాబట్టి ఈసారి అలాంటి పరిణామాలు ఉత్పన్నం కాకుండా తోపులాట జరిగింది, కొంతమంది గాయాలయ్యాయి. కాబట్టి కేటీఆర్ విచారణ నేపథ్యంలో కూడా మళ్ళీ తిరిగి అది పునరావృతమయ్యే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు అయితే చూస్తూ ఉన్నాం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎల్బీ నగర్తో పాటు బషీర్బాగ్తో పాటు ఇటు అసెంబ్లీ పరిసర ప్రాంతాలకు సంబంధించి అంటే ఈడీ కార్యాలయానికి వచ్చే ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఏ ఒక్కరిని కూడా ఇటువైపుగా రాకుండా చూస్తున్నారు. మహిళా పోలీసులను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించి మహిళా కార్యకర్తలు కూడా ఇటువైపుగా వచ్చే అవకాశం ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో కూడా మహిళా పోలీసుతో పాటు ఒక డీసీపీ స్థాయి అధికారి మొత్తం భద్రతను పర్యవేక్షిస్తున్నారు. స్థానిక ఏసీపీ అండ్ ఇన్స్పెక్టర్స్ సరౌండింగ్ పోలీస్ భద్రత మొత్తాన్ని కూడా ఇటువైపుగానే మళ్లించినటువంటి పరిస్థితి. ఎవరు ఎక్కడ డ్యూటీలో ఉండాలి, ఎటువైపుగా వెళ్ళాలనేది ప్రతిదీ కూడా చాలా ప్లానింగ్గా చేస్తున్న పరిస్థితి మనకి ఈడీ కార్యాలయం ముందు కొనసాగుతూ ఉంది. ఎవరెవరు ఎక్కడ ఎలాంటి విధుల్లో ఉండాలి, ఎక్కడ ఏ చెక్ పోస్ట్ దగ్గర ఎవరు ఉండాలి, కేటీఆర్ సంబంధించినటువంటి గేట్ దగ్గర ఎవరు, గేటు బయట ఎవరు, ఎల్బీ స్టేడియం గేట్ల వైపు కావచ్చు, అసెంబ్లీ సైడ్ కావచ్చు, ఎవరెవరు ఎక్కడ ఉండాలనేది విధులైతే ప్రధానంగా వాళ్ళ డ్యూటీలు వేసిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. కానీ బీఆర్ఎస్ నేతలు కానీ కార్యకర్తలు కానీ ఎవరూ రావద్దని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరి కాసేపట్లోనే కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు. మరి పరిణామాలు ఎలా ఉంటాయి, ఎంతసేపు ఈడీ విచారిస్తుంది అంటే ఖచ్చితంగా కూడా ఈ సాయంత్రం వరకు అంటే సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం, సుదీర్ఘంగా కేటీఆర్ విచారణ కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థాంక్యూ వాసు.